నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖపట్నం పార్లమెంటరీ స్థానానికి సంబంధించి పోటీ రసవత్తరంగా జరుగుతోంది. లోకల్ అభ్యర్థి విద్యాధికురాలు బొత్స ఝాన్సీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీభరత్ పోటీ చేస్తున్న పరిస్థితి. ఎవరు బెస్ట్ అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ అయితే రేగుతోంది. లోకల్ అభ్యర్థిగా ఉంటూ సమస్యల మీద అవగాహన ఉన్న బొత్స ఝాన్సీ గారు ఇప్పటికే 2 సార్లు ఎంపీగా అయ్యారు. మళ్ళీ ఎంపీ అయితే విశాఖపట్నానికి మేలు చేస్తారా, లేదంటే గీతాం విద్యా సంస్థల అధినేతగా ఉన్న భరత్ ఏమైనా న్యాయం చేయగలుగుతారా, ఆ సమర్థత ఉందా? ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో చాలామంది అంటే ప్రస్తుతం మహిళా అభ్యర్థి ఉన్నారు కాబట్టి మహిళలతో మాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అభ్యర్థి ఇప్పుడు ఒకవైపు బొత్స ఝాన్సీ గారు ఉన్నారు, మరోవైపు భరత్ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరు ఒకవేళ మద్దతు ఇస్తే ఎందుకు మద్దతు ఇస్తారు? మేమైతే డెఫినెట్గా బొత్స ఝాన్సీ గారికే మద్దతు ఇస్తామండి. ఎందుకంటే గతంలో కూడా 2019లో కూడా భరత్ గారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు విశాఖ ప్రజలందరూ ఆయన రిజెక్ట్ చేశారు, ఓడిపోయారు ఎలక్షన్లో. ఒకసారి విశాఖ ప్రజలు రిజెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళని ఆదరించే పరిస్థితి అయితే లేదు. సో ఆల్రెడీ ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ పోటీలోకి వచ్చినంత మాత్రాన ఝాన్సీ గారికి అడ్డుగా ఉంటారనో లేకపోతే కాంపిటీషన్ ఇస్తారని మాత్రం మేము అనుకోము. బీయింగ్ ఎడ్యుకేటెడ్ మాకేమనిపిస్తుంది అని అంటే షీఈ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, డబుల్ PhD చేసినటువంటి వ్యక్తి. అండ్ మోర్ ఎవర్ చాలాసార్లు పార్లమెంటులో వెళ్ళి ఆవిడ మన విశాఖ కోసం కానీ లేకపోతే మన ఉత్తరాంధ్ర కోసం పోరాడినటువంటి వ్యక్తి మన ఝాన్సీ గారు. సో అలాంటి వ్యక్తికి డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. రేపొద్దున ఆవిడ వస్తే మా సమస్యలు కానీ లేకపోతే మా యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే మహిళలకి సంబంధించిన విషయాల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఒక మహిళను నిలబెట్టడం అనేది ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ అనేది నా ఫీలింగ్ పర్సనల్గా. ఎందుకంటే చట్టసభల్లో మహిళలు మాట్లాడాలి, మహిళలు ముందుండాలి. ఆ ఆలోచన విధానంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి ఝాన్సీ గారికి అవకాశం ఇచ్చారు. సో డెఫినెట్గా ఆవిడ మాకు న్యాయం చేస్తుంది, ఆవిడ మా పట్ల ఉండి పోరాడుతుంది అనే ఒక ఉద్దేశంతో మేము బొత్స ఝాన్సీ గారికి ఈసారి అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం. ఒకటి మేడం, అంటే ఇద్దరు అభ్యర్థులలో ఎవరు మీకు అందుబాటులో ఉంటారు అంటే ఏం చెప్తారు మీరు? అందుబాటులో అంటే 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత భరత్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. మళ్ళీ ఇప్పుడు క్యాండిడేట్గా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ నెల కనిపిస్తున్నారు ఆయన. కానీ పుట్టినిల్లు కానీ మెట్టినిల్లు కానీ ఝాన్సీ గారిది ఇక్కడే, ఈ ఉత్తరాంధ్రలోనే. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఎప్పటి నుంచో వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా, అలా బొత్స ఫ్యామిలీ అంతా. సో అలాంటప్పుడు మాకు డెఫినెట్గా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకు అందుబాటులో ఉన్న నాయకుల్ని గెలిపించుకోవాలనుకుంటాం. కానీ ఎలక్షన్ మోడ్లో ఎలక్షన్ కోడ్లో వచ్చి ఇక్కడ ఏదో ప్రచారం చేసి ఆ నెల లేకపోతే ఓటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే నాయకుల్ని ఎంచుకున్నా లాభం లేదనేది మా యొక్క ఆలోచన విధానం. థ్యాంక్ యూ. మేడం, ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈసారి? ఈ ఎంపీ ఎన్నికలని కూడా కీలకమే. ఒకవైపు నియోజకవర్గాలు అవుతున్నాయి. ఇప్పుడు ఎంపీలో బొత్స ఝాన్సీ గారు భరత్ పోటీ చేస్తున్నారు, ఝాన్సీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా మేము ఝాన్సీ అమ్మకే సపోర్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఒక మహిళగా మా మహిళలందరికీ చాలా సపోర్ట్గా ఉంటారు. ఒక విద్యావేత్త ఆవిడ, ఒక కుటుంబం ఇదే లోకల్ కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి, అలాగే ఒక రాజకీయం నుండి అంటే ఏంటో తెలిసిన వ్యక్తి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అంటే ఒక పులిలాగా ఎవరు వెళ్ళినా సరే అన్న తమ్ముడు అని ఎవరు వెళ్ళినా సహాయం చేసే పరిస్థితిలోనే ఆయన ఉంటారు. ఎవరు తెలిసిన తెలియని వాళ్ళు వెళ్ళనివ్వండి, అన్న నాకు ఈ సహాయం చేయండి అంటే ఆ భార్య భర్తలు ఇద్దరు మా ముందుకు వచ్చి సహాయం చేసే వ్యక్తులు. కాబట్టి ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఝాన్సీ గారిని అసలు టచ్ చేయలేరు. ఎందుకంటే లాస్ట్లో వాళ్ళు ఓటమిని చూశారు. కానీ 5 ఏళ్ళు పడుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాలను చూస్తూ కూడా, ఎందుకంటే కూటమి అంటే ఎంతమంది కలిసి అన్న మీదకి వస్తున్నారు అనేది మాకు పూర్తిగా అర్థమవుతుంది. మాకు ఎంత సంక్షేమం చేశారు, ప్రజల మధ్యకి ఎంత పేద ప్రజలకు ఎంత మంచి చేశారు జగనన్న అనేది ప్రతి మహిళకి తెలుసండి. ఆ ఉద్దేశంతో మాత్రం జగన్ ఖచ్చితంగా ఝాన్సీ అమ్మని గెలిపించారు. ఒకవైపు బొత్స ఝాన్సీ గారు చేస్తున్నారు, మరోవైపు గీతం కాలేజ్ భరత్ చేస్తున్నారు. ఎవరైతే బెస్ట్ అనేది మీ ఆలోచన? ఎవరైతే బెస్ట్ అంటే భరత్ ఎవరికి తెలుసండి? ఇప్పుడు తెలుసు, రీసెంట్గా తెలుసు. భరత్ అయితే ఎవరికి తెలియదు. ఒక బాలకృష్ణ అల్లుడు అన్న విషయం ఇప్పుడు కూడా, అది కూడా అసలు ఈ మధ్య తెలుస్తుంది తప్ప అసలు ఆయన ఎవరో తెలియదు మనకి. బొత్స ఝాన్సీ గారు అంటే మన సార్ వాళ్ళ హస్బెండ్ కూడా ఎప్పుడో చాలా ఒక 40 years ఆయన రాజకీయం చరిత్ర ఉంది ఆయనకి. ఆయన వైఫ్గా ఒక మహిళగా మేమంతా ఆవిడకే సపోర్ట్ చేస్తాము. మొత్తం మా మహిళలంతా, మహిళలనే కాదు వైసీపీ క్యాడర్ ఏంటి ఇప్పుడు ప్రజలంతా కూడా వాళ్ళకే మద్దతు ఇస్తాం.
అంటే ఆమె 2 సార్లు ఇప్పటికే ఎంపీ అయ్యారు. చాలా సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించారు పార్లమెంట్లో. మళ్ళీ విశాఖపట్నం కోసం ఆమె పార్లమెంటు సాక్షిగా పోరాడతారని నమ్మకం ఉందా? ఉందండి. ఆవిడ వైజాగ్ వాస్తవ్యురాలు మేడం. ఇక్కడ ఆవిడ కన్నవారి ఇల్లు అంటే ఆవిడకి ఐడియా ఉంటుంది కదా మొత్తం. ఇంకా మనం ఏం చెప్పక్కర్లేదు. ఎంత అత్తవారింటికి వెళ్ళినా కన్నవారి ఊరు అనేది మనకి పుట్టుకతో ఉండింది కాబట్టి ఆవిడ మేలైతే చేస్తున్నారు కూడా, ఆల్రెడీ చేస్తారు. నేను ఇక్కడ స్టేట్ వైసీపీ లీడర్, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ జోషిలా. థ్యాంక్ యూ. భరత్ ఉన్నారు, ఇద్దరు విద్యార్థులే, చదువుకున్న వాళ్ళే. కానీ ఎవరు బెస్ట్, ఎవరికి ప్రజలు అంటే ఇక్కడ ఏంటంటే పారాషూట్ నాయకులు ఎక్కువ ఉంటారు విశాఖపట్నంలో. ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరికి ఓటేస్తే బెటర్ అనుకుంటున్నారు? యాక్చువల్లీ బొత్స ఝాన్సీ గారు అంటే బ్రాండ్ అండి రాజకీయాల్లో. మరి వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. అంటే అట్ ది సేమ్ టైం భరత్ గారు లేరు అని కాదు, భరత్ అనే వ్యక్తి ఇంకా చిన్న వయసులో ఉన్నారు. ఆయనకు రాజకీయ అవగాహన తక్కువ ఉంటుంది. వీళ్ళైతే మరి ప్రజల్లో ఉంటూ నిరంతరం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల వైపు ఉంటూ ప్రజల సమస్యల్ని పార్లమెంట్లో వినిపిస్తూ ఆమె బాణీలో ఆమె ప్రజలకు సేవ చేస్తున్నారు. సో మేము మహిళా పక్షపాతిగా, మేమనే కాదు జగన్ గారు కూడా మహిళా పక్షపాతిగా మహిళలకి పెద్దపీట వేశారు. ఆ క్రమంలో చూస్తే మేము ఝాన్సీ గారికి మద్దతు ఇస్తున్నాము. ఆవిడ ఎంపీగా మేము గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై జగన్. ఆల్రెడీ పెట్టారు సిద్ధమని. అయితే ఇప్పుడు అభ్యర్థుల విషయంలో బొత్స ఝాన్సీ గారు కరెక్ట్గా రంగంలో దించారు ఎంపీగా అని అనుకుంటున్నారా మీరు? ఆమె కోసం ఎంతగా మీరు శ్రమిస్తున్నారు? ఆవిడ కరెక్ట్గానండి. ఎందుకంటే మేము సాధారణ ఒక మహిళలండి. ఆవిడ ఒక పార్లమెంట్ ఎంపీగా 2 సార్లు పోటీ చేశారండి. అలాంటి ఆవిడ కూడా మేము వస్తే వాళ్ళ ఇంట్లో ఒక మహిళలాగా, మా ఫ్యామిలీ మెంబర్లాగా చాలా ఆప్యాయతంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఇలా ఉన్నారండి, గెలిచిన తర్వాత ఇంకెంత చేస్తారండి మా మహిళకి అని మేము అనుకుంటున్నాం. అలాంటి ఆవిడ ఇక్కడే పుట్టి పెరిగారు. ఆవిడ ఇక్కడే గాజువాకలో ఉన్నారంటే ఇక్కడే మన ఎక్కడ రామనగర్ ఏరేటండి. ఇలాంటి పుట్టి పెరిగిన మహిళకి ఇవ్వడం వల్ల మాకు కూడా కొంత మంచిదే కదండి. ఆవిడ గెలిపించుకుంటే మాకు మహిళగా ఎంతో మాకు చేస్తారని మేము అనుకుంటున్నామండి. ఆవిడకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? ఒకవైపు ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, మరోవైపు తెలుగుదేశం అతను పోటీ చేస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేమైతే మాత్రం ఝాన్సీ గారికి ఓటు వేయాలనుకుంటున్నాం.